హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం సాంఘిక శాస్త్రం 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని మరికొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. సార్వజనిక వయోజన ఓటు హక్కు అంటే లింగ, కుల, మత, జాతి, సంపద భేదం లేకుండా వయోజనులందరికీ ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ద్వారా సాధారణ ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రభుత్వం ఏర్పడుతుంది. స్వాతంత్రం రాకముందు 1928లో మోతీలాల్ నెహ్రూ, భారత జాతీయ కాంగ్రెస్కు చెందిన మరో 8 మంది కలిసి భారతదేశ రాజ్యాంగాన్ని రాశారు. లో కరాచీ సమావేశంలో భారత రాజ్యాంగం ఎలా ఉండాలో భారత జాతీయ కాంగ్రెస్ ఒక తీర్మానం చేసింది. రాజ్యాంగ సభ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంబేద్కర్. ఫ్రెంచ్ విప్లవ ఆదర్శాలతో, బ్రిటన్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంతో, అమెరికాలో హక్కుల చట్టంతో మన నాయకులలో అనేక మంది ప్రేరణ పొందారు. రాజ్యాంగ సభకు 1946 జూలైలో ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగ సభ మొదటి సమావేశం 1946 డిసెంబర్లో జరిగింది. 1947 ఆగస్టులో దేశ విభజనతో రాజ్యాంగ సభను కూడా భారతదేశ, పాకిస్తాన్ రాజ్యాంగ సభలుగా విభజించారు. భారత రాజ్యాంగ సభలో 299 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యాంగ సభ 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించింది. రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రపంచ శాంతి కోసం, మానవాళి అంతటి సంక్షేమం కోసం భారతదేశం పాటుపడుతుంది. దీనిని ఉద్దేశాల తీర్మానం అంటారు. దీనిని మన మొదటి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ ప్రతిపాదించాడు. రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఇవి మార్గదర్శక సూత్రాలుగా పనిచేస్తాయి. రాజ్యాంగ సభ సభ్యులు 3 సంవత్సరాల కాలంలో 114 రోజుల పాటు చర్చలు జరిపారు. మహాత్మా గాంధీ రాజ్యాంగ సభలో సభ్యుడు కాదు. 1931లో యంగ్ ఇండియా అన్న పత్రికలో రాస్తూ రాజ్యాంగం నుంచి తాను ఏమి ఆశిస్తున్నాడో గాంధీజీ పేర్కొన్నాడు. భారతదేశాన్ని అన్ని రకాల దాస్యం నుంచి, పోషణ నుంచి విముక్తం చేసే రాజ్యాంగం కోసం నేను కృషి చేస్తాను అని గాంధీజీ అన్నాడు. అంబేద్కర్ రాజకీయాల్లో మనకి సమానత ఉంటుంది, కానీ సామాజిక ఆర్థిక జీవితాల్లో అసమానత ఉంటుంది. రాజకీయాల్లో ఒక మనిషి ఒకే ఓటు, ఒక ఓటు ఒకే విలువ అన్న సిద్ధాంతాన్ని అనుసరించబోతున్నాం. సామాజిక ఆర్థిక చట్టం కారణంగా ఒక మనిషి ఒక విలువ అన్న సూత్రాన్ని అమలు చేయలేం. రాజ్యాంగ ఉద్దేశాలను, మౌలిక సూత్రాలను రాజ్యాంగ పీఠిక తెలియజేస్తుంది. రాజ్యాంగ పీఠిక భారత రాజ్యాంగంలోని అన్ని అంశాలకు మార్గదర్శకం చేస్తుంది. గణతంత్రం ఎన్నికైన వ్యక్తి దేశాధినేత అవుతాడు. అంతేకాని రాజ్యాలలో మాదిరి వారసత్వంగా అధికారం రాదు. సర్వసత్తాక
అంతర్గత విదేశీ వ్యవహారాలన్నింటిలో నిర్ణయాలు తీసుకోవడానికి, చట్టాలు చేయడానికి భారతదేశానికి పూర్తి హక్కు ఉంటుంది. సామ్యవాదం. తమ పని ద్వారా ప్రజలందరూ సంపదను సృష్టిస్తారు. దానిని అందరూ సమానంగా పంచుకోవాలి. అన్ని రకాల అసమానతలను తగ్గించడానికి, అంతం చేయడానికి దేశం కృషి చేస్తుంది. లౌకికత్వం. ఏ మతం ఆధారంగా ప్రభుత్వం నడవదు. ప్రభుత్వం ఏ ఒక్క మతానికి ప్రాముఖ్యతను ఇవ్వదు. ఏ మతాన్ని అనుసరించటానికైనా, ఏ మతాన్ని అనుసరించకపోవటానికైనా ప్రతి ఒక్క పౌరునికి హక్కు ఉంటుంది. ప్రజాస్వామ్యం. ఇది ప్రజలందరికీ సమాన రాజకీయ హక్కులు ఉండే ప్రభుత్వ విధానం. చట్టాలు చేయడానికి, ప్రభుత్వం నడపడానికి ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. న్యాయం. హోదాలను బట్టి వివక్షత చూపించరు. అయితే చారిత్రకంగా అన్యాయానికి గురైన ప్రజల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టవచ్చు. సమానత్వం. ప్రతి ఒక్కరికి ఒకే చట్టాలు వర్తిస్తాయి. అవకాశాలలో సమానత్వానికి హామీ ఇస్తుంది. స్వేచ్ఛ. పౌరులు వాళ్ళు ఆలోచించే దాని మీద, వాళ్ళు అనుసరించే మతం లేక మతాన్నే అనుసరించకపోవటం, తమ భావాలను వ్యక్తపరిచే విధానం లేదా భావాలను చర్యలలో చేపట్టడం, అందరూ కలిసి సంఘాలు, పార్టీలుగా ఏర్పడటం వంటి స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. దీనిపైన కారణాలు లేకుండా నియంత్రణ ఉండదు. సౌభ్రాతృత్వం. ప్రజలందరి మధ్య ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించాలి. దేశ పరిపాలనను ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రివర్గం చేపడుతుంది. ప్రభుత్వం మొత్తానికి రాష్ట్రపతి అధినేతగా ఉంటాడు. ప్రజాప్రతినిధులతో కూడిన పార్లమెంటు చట్టాలు చేస్తుంది. ఈ చట్టాలను పార్లమెంటు సభ్యులతో ఏర్పడిన ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ ప్రభుత్వం పార్లమెంటుకు జవాబుదారీగా ఉంటుంది. దేశ పరిపాలనను ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రివర్గం చేపడుతుంది. ప్రభుత్వం మొత్తానికి రాష్ట్రపతి అధినేతగా ఉంటాడు. కేంద్ర ప్రభుత్వం సైన్యాలకు, రైల్వేలకు సంబంధించి చట్టాలు చేసి వాటిని నియంత్రిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు, రోడ్డు రవాణా, పాఠశాలలు వంటి వాటికి సంబంధించిన చట్టాలు చేస్తుంది. కేంద్ర పార్లమెంటులో లోక్సభ, రాజ్యసభ అనే 2 సభలు ఉంటాయి. లోక్సభను భారతదేశపు ప్రజలందరూ ఎన్నుకుంటారు. రాజ్యసభ సభ్యులను రాష్ట్ర శాసనసభలు ఎన్నుకుంటాయి. మన దేశంలో ప్రజాస్వామ్యం 3 అంచెలలో ఉంది. దేశ స్థాయిలో పార్లమెంటు, రాష్ట్రాల స్థాయిలో శాసనసభలు, జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్ వ్యవస్థ అనే స్థానిక ప్రభుత్వం ఉన్నది. రాజ్యాంగం అన్నది మారుతూ సజీవంగా ఉండే పత్రం. రాజ్యాంగాన్ని మార్చడానికి విధి విధానాలను రాజ్యాంగంలోనే పొందుపరిచారు. 2011 వరకు మన రాజ్యాంగానికి 97 సవరణలు చేశారు.
రాజ్యాంగం దేశ పరిపాలనకు పార్లమెంటరీ తరహా విధానాన్ని రూపొందించింది. 1986లో జాతీయ విద్యా విధానాన్ని పార్లమెంట్ రూపొందించినది. 1986లో జాతీయ విద్యా విధానాన్ని పార్లమెంట్ రూపొందించినది. 2009లో పార్లమెంటు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు బాలల హక్కు అనే చట్టాన్ని చేసింది. పార్లమెంటు ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుంది. ప్రభుత్వం ఆదాయ ఖర్చులను కూడా పార్లమెంట్ ఆమోదిస్తుంది. ప్రతి సంవత్సరం పార్లమెంట్ ఆమోదం నిమిత్తం ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను సమర్పిస్తుంది. పార్లమెంటుకు 2 సభలుంటాయి. అవి రాజ్యసభ, లోక్సభ. లోక్సభ సభ్యులు నేరుగా ప్రజల ద్వారా ఎన్నికవుతారు. రాజ్యసభ సభ్యులను రాష్ట్ర శాసనసభ్యులు ఎన్నుకుంటారు. రాజ్యసభలో అత్యధికంగా 250 సభ్యులు ఉండవచ్చు. రాష్ట్రాల శాసనసభలు, కేంద్రపాలిత ప్రాంతాలు రాజ్యసభకు తమ ప్రతినిధులను ఎన్నుకుంటాయి. రాజ్యసభలో సభ్యులు 6 సంవత్సరాల కాలానికి ఎన్నికవుతారు. రాజ్యసభలో ప్రతి 2 సంవత్సరాలకు 3/1 సభ్యుల పదవీకాలం ముగుస్తుంది. వారి స్థానంలో కొత్త వాళ్ళని ఎన్నుకుంటారు. ఏ సాధారణ చట్టాన్నైనా ఉభయ సభలు ఆమోదించాలి. రెండు సభల మధ్య తేడాలు ఉన్నప్పుడు అంతిమ నిర్ణయాన్ని ఉభయ సభల ఉమ్మడి సమావేశాల్లో తీసుకుంటారు. ఆర్థిక విషయాలలో లోక్సభకు ఎక్కువ అధికారాలున్నాయి. ప్రభుత్వ బడ్జెట్ను కానీ, డబ్బుకి సంబంధించిన ఏ ఇతర చట్టాన్ని కానీ లోక్సభ ఆమోదించిన తర్వాత రాజ్యసభ దానిని తిరస్కరించడానికి వీల్లేదు. మంత్రిమండలిని లోక్సభ నియంత్రిస్తుంది. లోక్సభలో అధిక శాతం సభ్యుల ఆమోదం పొందిన వ్యక్తే ప్రధానమంత్రిగా నియమితులవుతారు. మంత్రివర్గం పట్ల లోక్సభలో అధిక శాతం సభ్యులు అవిశ్వాసాన్ని ప్రకటిస్తే ప్రధానమంత్రితో సహా మంత్రులందరూ రాజీనామా చేయాల్సిందే. సాధారణంగా లోక్సభకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. 25 సంవత్సరాల వయసు అంతకు పైన వయసు ఉన్న వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేసి లోక్సభ సభ్యుడు కావచ్చు. లోక్సభకు 545 సీట్లు ఉన్నాయి. రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను నియోజకవర్గాలుగా విభజిస్తారు. పద్దెనిమిది సంవత్సరాలు అంతకు పైన వయస్సున్న పౌరులందరికీ ఓటు హక్కు ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో 80 నియోజకవర్గాలు ఉంటే మేఘాలయలో 2 నియోజకవర్గాలున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 25 నియోజకవర్గాలున్నాయి. 1951-52లో మొదటి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల నిర్వహణకు 4 నెలలు పట్టింది. సార్వజనీన ఓటు హక్కు ద్వారా ఈ ఎన్నికలు జరిగాయి. 1951-52 ఎన్నికలు చీకటిలో ముందుకు దూకటం వంటివి. ఎన్నికల్లో
17,30,00,000 మందికి ఓటు హక్కు ఉంది. 1951-52 ఎన్నికల సమయంలో 2,24,000 పోలింగ్ కేంద్రాలను, 25 లక్షల ఉక్కు బ్యాలెట్ పెట్టెలను ఏర్పాటు చేశారు. సుమారు 62 కోట్ల బ్యాలెట్ పత్రాలు ముద్రించారు. 1951-52 ఎన్నికల్లో ఇంచుమించు 10 లక్షల మంది అధికారులు ఎన్నికలను పర్యవేక్షించారు. 1951-52 ఎన్నికల్లో దేశం మొత్తం మీద 17,500 అభ్యర్థులు పోటీ చేశారు. మొదటి లోక్సభకు 489 సభ్యులు ఎన్నికయ్యారు. 1951-52 ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న మహిళల్లో 40% మంది తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. 1951-52 ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న వాళ్ళలో 46% మంది తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. కేంద్రం మాత్రమే చేసే చట్టాలు కేంద్ర జాబితా కిందకు వస్తాయి. డబ్బులు, బ్యాంకుకు సంబంధించిన ఏ చట్టమైనా పార్లమెంటు మాత్రమే చేస్తుంది. సైన్యం, రక్షణకి సంబంధించిన అన్ని చట్టాలను పార్లమెంట్ మాత్రమే చేస్తుంది. రాష్ట్రాల శాసనసభలు మాత్రమే చేసే చట్టాలు రాష్ట్ర జాబితా కిందకు వస్తాయి. రాష్ట్రంలో అమ్మకం, కొనుగోలుపై అమ్మకం పన్ను విధిస్తారు. అమ్మకం, కొనుగోలుపై అమ్మకం పన్ను రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరు. రాష్ట్ర సరిహద్దులలోపు సరైన రోడ్డు రవాణా మార్గాలు ఉండేలా చూసే బాధ్యత రాష్ట్రాలదే. వ్యవసాయం, సాగునీరు, పోలీసు, వైద్య సేవలు మొదలైనవి రాష్ట్ర జాబితాలోకి వస్తాయి. విద్యా విధానం అన్నది ఉమ్మడి జాబితా. అన్ని రాష్ట్రాల శాసనసభ్యులు, పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాజ్యసభకు చైర్మన్గా ఉపరాష్ట్రపతి వ్యవహరిస్తారు. రాష్ట్రపతి లేని పక్షంలో ఉపరాష్ట్రపతి బాధ్యతలు నిర్వహిస్తాడు. పార్లమెంట్ చట్టం చేసిన తర్వాత రాష్ట్రపతి వాటిపై సంతకం చేసి ఆమోదం తెలిపిన తర్వాతే ఆ చట్టం అమల్లోకి వస్తుంది. పార్లమెంటు నుంచి మంత్రివర్గ సభ్యులను ప్రధానమంత్రిని ఎంపిక చేస్తారు. పార్లమెంటుకు 2 అధికారాలు ఉంటాయి: శాసనాధికారం, కార్యనిర్వాహక అధికారం. కార్యనిర్వహణ అధికారిగా రాష్ట్రపతి ఉంటారు. ప్రధానమంత్రి, మంత్రివర్గం అన్ని మంత్రిత్వ శాఖలకు బాధ్యత వహిస్తారు. భారత ప్రభుత్వ నిర్ణయాలన్నీ దేశాధిపతి, రాష్ట్రపతి పేరు మీద తీసుకుంటారు. ప్రధానమంత్రి, మంత్రివర్గ సభ్యుల సలహా ప్రకారం రాష్ట్రపతి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రధానమంత్రిని లోక్సభ సభ్యులు ఎన్నుకుంటారు. లోక్సభలో మెజారిటీ సీట్లు గెలుచుకున్న ఒక పార్టీ లేదా పలు పార్టీల నేతను రాష్ట్రపతి ఆహ్వానించి ప్రధానమంత్రిగా నియమిస్తారు. ప్రభుత్వంలోని కార్యనిర్వాహక వర్గంగా మంత్రివర్గం పనిచేస్తుంది.
2014 లోక్సభ ఎన్నికకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన వివరాలు. Thank you for watching my videos. If you like my videos, please subscribe my YouTube channel and share them.